హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. ఈరోజు మన కిచెన్లో హోటల్ స్టైల్లో అరటికాయ బజ్జీల్ని ఏ విధంగా చేసుకోవాలి, అలాగే పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా రావడానికి ఏ టిప్స్ యూస్ చేయాలి, పిండిని ఏ విధంగా కలుపుకోవాలి అన్న విషయాలన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయి. చక్కగా అరటికాయ బజ్జీల్ని హోటల్ స్టైల్లో చేసుకోవచ్చు. మా వీడియోని చూసే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అరటికాయ బజ్జీ కోసం ముందుగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. 2 మీడియం సైజు అరటికాయల కోసం నేను 150 గ్రామ్స్ శనగపిండిని తీసుకున్నాను. దీనిలోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ బియ్యపిండి, అలాగే రుచికి తగ్గ సాల్టు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారము, అలాగే మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వామును కూడా తీసుకుని చేత్తో కొద్దిగా నలుపుకుని వేసుకోవాలి. దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఉండలు లేకుండా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుందాము. ఈ ఆయిల్ గోరువెచ్చగా కాగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఈ పిండిలో వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, అలానే టైట్గా కలుపుకోకుండా చూసుకోవాలి. మనం ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల బజ్జీలు ఫ్లఫీగా వస్తాయి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు అరటికాయలను కట్ చేసుకుందాము. ఈ అరటికాయని 2 వైపుల విధంగా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో, అంటే రౌండ్గా కానీ లేదంటే పొడవుగా కానీ కట్ చేసుకోవచ్చు. దీనికోసం మన అరటికాయలని పీల్ తీయాల్సిన అవసరం లేదు. పీల్తో వేసుకుంటేనే బాగుంటుంది. ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే నేను రిమూవ్ చేస్తున్నాను. ఈ విధంగా ఎడ్జెస్ తీసిన తర్వాత 2 సైడ్స్ ఈ గ్రీన్ కలర్ పీల్ని తీసేసిన తర్వాత నేను పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బజ్జీ చాలా బాగుంటుంది. లోపల ఎక్కువ మందం లేకుండా చక్కగా కుక్ అవుతుంది అరటికాయ ముక్క. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. మరి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా పిండిని వేసుకున్నాను. చక్కగా పైకి తేలింది. ఇప్పుడు మనం బజ్జీల్ని వేసేసుకుందాం. ఒక అరటికాయ ముక్క తీసుకుని ఈ విధంగా మనం పిండిలో ముంచినట్లయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉండేట్టుగా చూసుకోండి. అదే మరీ జారిపోతే కనుక పైన లేయర్ చాలా పలచగా ఉండి టేస్ట్ ఉండదు. థిక్గా ఉంటే కనుక బజ్జీ అనేది గట్టిగా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టుగా దోసపిండి కన్నా కొద్దిగా చిక్కగా ఉండేట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని మనం జాగ్రత్తగా ఈ విధంగా ఆయిల్లో వేసుకుందాము. మరీ టైట్గా కాకుండా ఫ్రీగా ఉండేట్టుగా వేసుకోండి. నాకైతే ఈ కళాయిలో 4 బజ్జీలు అయితే పడినాయి. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. మనం ఎక్కువ బజ్జీలు వేసుకున్నట్లయితే కనుక 50% ఫ్రై అయిన తర్వాత వాటిని తీసేసుకుని మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుని అవి 50% కుక్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకు లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుంది. మిర్చి బజ్జీకి అయితే కంపల్సరీగా ఆ విధంగా చేస్తే లోపల వరకు కూడా మిర్చి మెత్తగా ఉడుకుతుంది అనమాట. అరటికాయ బజ్జీకి ఆ విధంగా వేయకపోయినా పర్లేదు, ఎందుకంటే అరటికాయ ఊరికే మెత్తపడిపోతుంది కాబట్టి ఈజీగా కుక్ అవుతుంది. ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసుకుందాము. మనం బజ్జీ పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా రావాలంటే మనం కలుపుకున్న పిండి పైనే ఆధారపడి ఉంటుంది. మనం పిండి కలుపుకున్నప్పుడు కొద్దిగా గోరువెచ్చని ఆయిల్ వేసుకోవడం వల్ల, అలాగే పిండి కలుపుకునేప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి గుల్లగా వస్తాయి. ఇంతేనండి. ఇలా ఈజీగా వేడివేడిగా బజ్జీలను వేసుకుని టీ టైంలో కానీ లేదా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి తింటే చాలా బాగుంటుంది కదా. బజ్జీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇలా నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధానంలో పిండిని కలిపి వేసినట్లయితే చక్కగా బజ్జీలు పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఒక బజ్జీని కట్ చేసి చూపిస్తాను. లోపల ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. టెక్స్చర్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.